ఈ బైకాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి మనం స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ చేసాం. ఓకే, మీరు పెద్దగా ఎక్కువ కనిపించట్లేదు, ఎందుకు? మే నుంచి లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన లైట్, ఇక్కడ నుంచి వచ్చిన లైట్ ఇక్కడ నుంచి రావట్లేదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మీకు లైటింగ్ బాగుంది, లైట్ సోర్స్ బాగా ఉండాలి. లైట్ సోర్స్ బాగా ఉంటేనే అది ఇమేజ్ ఫామ్ అవుతుంది. సరే, ఇలానే మరి ఈ కాన్వెక్స్ లెన్స్తో ఇమేజ్ ఫామ్ చేసినట్టుగా స్క్రీన్ మీద ఈ బైకాన్కేవ్ లెన్స్తో స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ చేయవచ్చా? అది ఇది సేమ్ ఉందా? సేమ్ ఉందా? లేదు. ఇది ఎలా ఉంటుంది? మిడిల్లో థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ థిక్గా ఉంటుంది, లోపలికి ఇలా డౌన్గా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాము స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవుతుందో లేదో. ఎక్కడైనా పెట్టుకోండి మీరు. ఎందుకు ఇమేజ్ ఫామ్ కావట్లేదు ఎవరైనా చెప్తారా ఆన్సర్? దీని మీద పడ్డ తర్వాత రేస్ అన్ని డైవర్జ్ అవుతుంది, అన్ని డైరెక్షన్స్లోకి ఇలా డైవర్జ్ అయిపోతూ ఉంటాయి. సో కాన్వెక్స్ లెన్స్లో ఎందుకు ఇమేజ్ ఫామ్ అయిందో చెప్తారా? సో పడ్డ తర్వాత రేస్ అన్ని ఇలా కన్వర్జ్ అవుతున్నాయి. రేస్ అన్ని స్క్రీన్ మీద కన్వర్జ్ అవుతే మీకు స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. డైవర్జ్ అయితే స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ కాదు. ఓకే, బై కాన్కేవ్కి ఉన్నటువంటి డిఫరెన్స్.